ఇంకా ఇక్కడ ఉన్నారంటే ఒక్కరి పీక కొరికి అర్థం తాగేస్తా. ఏం తెస్తా ఎట్లా వచ్చినావు? ఈ స్థలం వీళ్ళకి సంబంధించిందంట. ఆ విషయం మాకు తెలియదా, మీకు తెలియదా? వీళ్ళకి తెలియదు. ఎవరు? టౌన్ ప్లానింగ్ సెక్టర్ లో కొత్తగా వచ్చిన ఆఫీసర్. ఏం సార్, మీకు ముట్టాల్సింది ఇంకా ముట్టలేదా? కొత్తగా వచ్చాడు. అయితే పాత పద్ధతులు తెలుసుకోలేదా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇక్కడ నుంచి కదలాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏ ఆఫీసర్, అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నావు. కథ వేరేలా ఉంటది. బెదిరించి భయపెట్టి ఈ భూమిని కబ్జా చేయాలనుకుంటున్నావేమో. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. అలా పెట్టండి బాబు గడ్డి. రే, దీని వెనక ఎవరున్నారో తెలుసా? మైసా, మా బావి ఇక్కడ అడుగేసిండు అనుకో. వీళ్ళు ఇక్కడ నుంచి అడుగు బయట పెడితేనే కదా ఇంకొకటి ఇక్కడ అడుగు పెట్టడానికి. ఇది వీళ్ళ స్థలం. వీడిని చూసుకుని జనాలంతా పోగవుతున్నారు. విషయం బయట పొక్కిందనుకో, ఈ స్థలం మీ బావ. ఒకసారి ఆలోచించుకో. బాబు, మీకు చాలా రుణపడి ఉన్నాం బాబు. అయ్యో, మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళండి. చాలా థ్యాంక్స్ సార్. సార్, మా అమ్మ సార్. నమస్తే అమ్మా. నమస్తే బాబు. నమస్తే సార్, నా పేరు సీను సార్. నా భార్య లక్ష్మి. నమస్తే. కొన్ని రోజుల్లో మేము ఇద్దరం ముగ్గురం అవుతున్నామన్న సంతోషంలో ఉన్నాం సార్. కానీ ఆ రౌడీ సాలెగలు మమ్మల్ని నువ్వు భయపెట్టి ఊరుకోరా. అంతా అయిపోయిందిగా. నా మనవరాలు సార్ ఇంజనీరింగ్ చదువుకుంటుంది సార్. తను కష్టపడి చదువుకుంటూ నన్ను కూడా బాగా చూసుకుంటుంది సార్. అన్న, ఒక టీ తాగుతావా? సారీ సార్. చిన్న, నువ్వు నన్ను అన్న అని పిలవచ్చు. అన్నా, రే వెంకట, ఒక టీరా. రండి అన్న, రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇది ఎక్స్పైర్ అయిపోయింది. ఓ సారీ సార్, ఇంకో ప్యాకెట్ ఇస్తాను. యూ డోంట్ వరీ, నేను డిజైన్ చేస్తాను. ఆల్రెడీ గూగుల్ నుంచి రెఫరెన్సెస్ తీశాను. ఓకేనా? సారీ సార్. ఇట్స్ ఓకే అమ్మా. రేపు నేను హలో, ఛా, కళ్ళు సర్వీసింగ్ ఇచ్చావా? సారీ అండి. హే మిస్టర్ పర్ఫెక్ట్, మనం ఫ్రెండ్స్ కదా. నో సారీ, నో థ్యాంక్స్. పోందేముందిలేండి. కాకపోతే మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ అప్పుడే పాడు చేసావా అని అరుస్తారు. రిపేర్ చేస్తాను, ఇవ్వండి. నో నో, పర్లేదండి, ప్లీజ్. మీరు ఎక్కడుంటారు? ఫ్లాట్ నంబర్ 304, సాయిశ్రీ అపార్ట్మెంట్స్. అరే, నేను అక్కడే ఉంటానే. తెలుసు, చూశాను. చాలా అన్యాయం అండి, పలకరించనే లేదు. అంత లేదు. సరదాగా ఒకసారి హాయ్ అని పలకరిస్తే అబ్బాయిలు నెక్స్ట్ టైం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు బాగా తెలుసు. హే, జస్ట్ కిడింగ్. ఓ, మా డాడీతో కొంచెం ప్రాబ్లం. ఎంత లేట్ అయినా ఫోన్ తెచ్చివ్వండి ప్లీజ్. మరి మీ డాడీ? అంత పాతకాలపు మనిషి కాదులేండి. ఓకేనండి, బాయ్. ఓకే, బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి చేయాలి చెప్తే నేను ఏది చెప్పలేని చూస్తున్నావా? ఆ అమ్మాయి అంటే నాకే ఇష్టమేరా, కానీ ఒక 5 minutes ఎంజాయ్మెంట్ కోసం నా లైఫ్ని స్పాయిల్ చేసుకున్నా. నాకు ఇప్పుడు అది ఎందుకు వచ్చి అక్కడికి? ముందు చెప్పిన ఆ బిడ్డకి నాకు ఏ సంబంధం లేదని. నేను ఇక్కడేదో మరీ ఆఫీస్ బాయ్ పని చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి నా పరువు తీయద్దు. వెళ్ళిపో. అమ్మయ్యా, ఈరోజు 2 వీడియోలు వచ్చినాయి. ఓ సూపర్, నువ్వు పెద్ద యాక్టర్ అయిపోతావు. ఎరా జానకరామ్ ఉన్నాడా? జానకనేనండి, ఉన్నారండి. జానక అన్నా, సరే ఒకసారి రమ్మని చెప్పు. అలాగే అండి. అన్నా, ముకుంద్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే, వస్తున్నా. ఆ చిన్న అన్నా, రేపు వచ్చేటప్పుడు మీ ఏరియా వాళ్ళు కడుతున్న కరెంట్ బిల్స్, వాటర్ బిల్స్ తీసుకురా. అలాగేనా సార్? రావయ్యా. 2 రోజుల్లో జానకిరామ్ కాస్త జానకన్నా అయ్యాడంటే ఏదో పెద్ద ఘనకార్యమే చేసి ఉంటావు. ఏంటి సార్ కొత్తగా మాట్లాడుతున్నారు? ట్రిప్ ఎలా జరిగింది సార్?
ట్రిప్పుదేముందయ్యా, బానే ఉంటుందిలే, గవర్నమెంట్ సొమ్ము కదా. అవును, నువ్వేమిటి దారిలేని పాండవులకు దిక్కు చూపించే కృష్ణ పరమాత్మ తయారేవిట? అర్థం కాలేదా? ఆ శ్రమ వాళ్ళకి అభయహస్తం ఇచ్చావట కదా. సార్ 30 ఏళ్ల నుంచి వాళ్ళు అదే స్లమ్ లో ఉంటున్నారు సార్. కరెంట్ బిల్, వాటర్ బిల్ అన్ని పే చేస్తున్నారు సార్. సార్ రూల్స్ ప్రకారం చూస్తే రూల్స్ రెగ్యులేషన్స్ తెల్లగా ఉన్న పేపర్ నల్లగా మార్చడానికేనయ్యా. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు. అయినా మీ జనరేషన్ నేను చెప్పాల్సి వస్తుంది ఏమిటా బాబు కర్మ. సార్ మీరు కూడా ఇలా నువ్వైనా నేనైనా స్థితిని పరిస్థితిని బేరీజు వేసుకుంటూ బతకాలి, అంతేగాని ఓ దూకుడుగా వెళ్ళిపోకూడదు. సార్ సర్లే, పని చూసుకో. యంగ్ బ్లడ్. హలో నాన్న. జానకి, భోజనం అయిందా? చేస్తలే నాన్న, ఆకలి లేదు. ఏమైందిరా? ఇక్కడంతా మీరు చెప్పినట్టు లేదు నాన్న. బలవంతులదే రాజ్యం అన్నట్టుంది. ఎదుటివాడి బలం స్వార్థం అయితే నీ బలం నిస్వార్థం అవ్వాలి. ఎప్పటికైనా నిజమే నిలుస్తుంది, నిజాయితీయే గెలుస్తుంది. రేయ్, ఏదైనా మనసుకు నచ్చిన పని చేయరా, ప్రశాంతంగా ఉంటావు. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. ఏంటమ్మా ఇంత తొందరగా వచ్చావే? ఇంకా 2 గంటలు ఆగి వచ్చింటే షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం కదా. సారీ సార్. సారీ ఏంటమ్మా సారీ? ఏదో చదువుకుంటున్నాను, అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటే పార్ట్ టైం జాబ్ ఇచ్చాను. ఎందుకమ్మా నన్ను పరేషాన్ చేస్తావు? గుడ్ ఈవినింగ్ సార్. ఉదయం ఫోన్ రిపేర్కి ఇచ్చాను. హలో, రెడీ అయింది సార్. ప్లీజ్ సార్, ట్రీట్మెంట్ ఆపకండి. ఫస్ట్ వీక్లో థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. ఎలాగైనా అమౌంట్ పే చేస్తాను సార్. హలో సార్. ఏంటి, ఎవరు కావాలి? చైత్రని కలవాలి. చైత్రను కలవాలా? ఈ టైంలో చైత్రతో పనేంటి? అంటే ఎంత లేట్ అయినా రమ్మన్నారండి. అమ్మా చైత్ర, ఈ టైంలో ఏంటి? మీరే కదండి ఎంత లేట్ అయినా ఇవ్వమన్నారు. ఓ, రిపేర్ అయిపోయిందా? చైత్ర, డాడీ పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి. బాయ్. థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్లు సారీలు వద్దన్నారు కదండి. బాయ్. బాయ్. ఎవరతను? ఏదేమైనా ఈ టైంలో నీ గురించి ఎవరో రావడం నాకు నచ్చలేదమ్మా. నాన్న, నువ్వు మరీ అంత పాతకాలపు మనిషివి కాదని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. నువ్వు ఇలా మాట్లాడితే రాతి యుగం మనిషివని అందరికీ మైక్ పెట్టి చెప్పేస్తా. బాబు రా, ఇలా రా. నువ్వు భలే టాలెంటెడే. ఏంటి 30? నా దగ్గర అంతే ఉంది. మినిమం 100. నా దగ్గర లేవని చెప్పాగా. పద, స్టేషన్ పద, బండి సీజ్ చేస్తాం. సరే, చేసుకో. హలో హలో, మేడం 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 మేడం. హాయ్ రామ్. ఏంటి ప్రాబ్లం? సిగ్నల్ జంప్ చేసింది, డబ్బులు అడితే కూడా చేస్తుంది. ఏంటి, నేనా గొడవ చేసింది? డబ్బులు ఇవ్వలేదా నీకు? 30? ఎంత? 100. ఏయ్ వద్దు రామ్, నేను సెట్ చేస్తాగా. ఇవిగో మీ కీసు. హలో, నా 30 రూపీస్. సార్ చలానా? చలాన్ కావాలంటే 500 అవుతుంది. ఏయ్, నీకేమైనా పిచ్చా? సిగ్నల్ జంప్ కి 500 ఇస్తావా? 500 1000 అన్నది కాదు చైత్ర, మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా. అయినా మీకు 500 ఇవ్వాలంటే నాకెంత కష్టమో తెలుసా? పర్లేదండి, మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి. వద్దంటాడు అనుకుంటే ఇవ్వమంటాడేంటి? ఏంటి? అయినా నీ డబ్బులు నాకేం అక్కర్లేదు. నీ నంబర్ చెప్పు. 9985672007.
ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇచ్చేస్తానులే. ఒక 5-6 నెలల్లో. అయ్యో తొందర ఏం లేదండి, 1 సంవత్సరం అయినా పర్లేదు. మనం ఎంత ట్రై చేసినా వేస్ట్. నేషనల్ వైడ్ ఎంట్రీస్ వస్తాయి.